పాత బంతితో బౌలింగ్ చేయలేడన్నారు. బుమ్రా లేకపోతే సిరాజ్తో పని జరగదు అన్నారు. అసలు ఇండియన్ పేస్ బౌలింగ్ అటాక్ వీక్ అన్నారు. ఇంగ్లాండ్ సిరాజ్ను నమ్ముకుంటే కష్టమే అన్నారు. ఓవర్ యాక్షన్ చేస్తాడని కమెంట్ చేశారు. అసలు సిరాజ్ను కోహ్లీ ఎందుకు ఎంకరేజ్ చేశాడని తిట్టారు. బుమ్రా ఆడకపోతే బౌలింగ్ యూనిట్కు దిక్కెవరన్నారు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇండియన్ పేస్ బౌలింగ్ అటాక్ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలు అన్నిటికీ తన ప్రదర్శనతో మహమ్మద్ సిరాజ్ అద్దిరిపోయే సమాధానమిచ్చాడు. ఒక్కో బంతితో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెడుతూ ఇంగ్లాండ్ గడ్డపై ఆ జట్టుకు చుక్కలు చూపించాడు. స్పిన్నర్లు మాత్రమే మనకు బలమని, విదేశాల్లో తేలిపోతామని ఎవరికి నచ్చిన కమెంట్స్ వాళ్లు చేశారు. ఆ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఇస్తూ మహమ్మద్ సిరాజ్ సారథ్యంలోని ఇండియన్ పేస్ బౌలింగ్ యూనిట్ చెలరేగిపోయింది. ఈ సిరీస్లో బుమ్రా ప్రభావం కంటే సిరాజ్ ప్రభావమే ఎక్కువ. బుమ్రా ఉన్న టెస్ట్లలో భారత్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఆకాష్ దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చారు. కానీ బుమ్రా లేని మ్యాచ్ల్లో మాత్రం చెలరేగిపోయారు. రెండవ టెస్ట్లో సిరాజ్ సారథ్యంలోని బౌలర్లు అద్దరగొట్టారు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ సిరీస్లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసింది సిరాజ్ ఒక్కడే. 185 ఓవర్లు పాటు బౌలింగ్ వేశాడు. అయితే 5 టెస్ట్లో ఆడిన ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ఒక్కడే. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఒక్కడే. మొత్తం 23 వికెట్లు తీసుకున్నాడు. 2005లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ పేస్ సంచలనం స్టీవ్ హార్మిసన్ను గుర్తుకు తెచ్చాడు సిరాజ్. ఈ విషయాన్ని ఇంగ్లీష్ ఆటగాళ్లే ఒప్పుకున్నారు. అయితే రూట్ అయితే సిరాజ్ను వారియర్ అని, తన టీం కోసం ప్రాణం పెట్టే ఆటగాడంటూ కూడా ఆకాశానికి ఎత్తేశారు. బ్రూక్ అయితే సిరాజ్ అంత ప్రభావవంతమైన బౌలర్, ఈ సిరీస్లో 2 జట్లలో కూడా లేడు అని కొనియాడారు. అయితే ఇంగ్లీష్ మీడియా కూడా సిరాజ్ను ఆకాశానికి ఎత్తేసింది. ప్రత్యర్థి ఆటగాళ్లే మన ఆటగాడి ప్రదర్శనను, ప్రతిభను ఆ స్థాయిలో అంగీకరించారంటే అది సిరాజ్ అంకిత భావానికి నిదర్శనమనే చెప్పాలి. స్లెడ్జింగ్తో కూడా ఇంగ్లాండ్ను మానసికంగా సిరాజ్ ఇబ్బంది పెట్టాడనడంలో సందేహమే లేదు. కొత్త బంతితో పదునైన బంతులు సాధించే ఈ హైదరాబాదీ బౌలర్ పాత బంతిని కూడా అదే రేంజ్లో విసిరాడు. చివరి టెస్ట్లో 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. 301 పరుగులకు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనబడింది. బ్రూక్, రూట్ దూకుడుగా ఆడుతున్నారు. అయినా సరే భారత్ మరో 66 పరుగులకే మిగిలిన 7 వికెట్లు తీసిందంటే అందులో సిరాజ్ పాత్ర కీలకమని చెప్పాలి. హ్యారీ బ్రూక్ను ఆకాష్ దీప్ అవుట్ చేసిన తర్వాత ప్రసిద్ధ్ వెంటనే రూట్, బెతల్ వికెట్లు తీశాడు. అప్పటికే సిరాజ్ 2 కీలక వికెట్లు తీశాడు. జాక్ క్రాలీ, కెప్టెన్ ఒలీ పోప్ వికెట్లు తీశాడు. అయితే ఇక బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ అంపైర్లు 5వ రోజుకు వాయిదా వేయడాన్ని సిరాజ్ పక్కాగా వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు. 5వ రోజు 2వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రమాదకారిగా ఉన్న జెమీ స్మిత్ను అద్భుతమైన అవుట్ స్వింగర్తో బోల్తా కొట్టించేశాడు. అయితే ఆ వికెట్ తర్వాత భారత్ బౌలర్లు ఒక్క రకంగా బంతుల కంటే బుల్లెట్లు వేశారని చెప్పుకోవాలి. ఆఖరి రోజు 4 వికెట్లు తీయాల్సి ఉండగా సిరాజ్ అందులో 3 తీశాడంటే అతను ఏ రేంజ్లో ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు. అటిన్సన్ 6 కొట్టి ఊపు మీద కనిపించాడు. అతను కీలక సమయంలో 17 పరుగులు చేశాడు. అసలు ఓక్స్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం లేదని భావించినా అతను రావడంతో కాస్త కంగారు మొదలైంది. ఓక్స్కు బ్యాటింగ్ అవకాశం ఇవ్వకుండా తానే ముగించాలని అటిన్సన్ ప్రయత్నం చేశాడు. అయితే ఆ వికెట్ తీస్తే భారత్దే మ్యాచ్. ఆ సమయంలో రంగంలోకి దిగిన సిరాజ్ అద్భుతమైన ఇన్ స్వింగ్ యార్కర్తో వికెట్ తీసి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే ఈ విజయం సిరాజ్ కెరియర్కే అత్యంత చరిత్రాత్మక విజయం. ఆస్ట్రేలియా గబ్బా విజయంలో సిరాజ్ కీలకం. 2021లో లార్డ్లో భారత్ విజయంలో అతనే కీలకం చెప్పొచ్చు. ఇప్పుడు ఓవర్లో కూడా సిరాజ్ కీలకం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన బౌలింగ్ అటాక్తో సిరాజ్ ప్రతి క్రికెట్ అభిమాని మనసు గెలిచాడు. ట్రోల్ చేసే వాళ్లు కూడా కీర్తించేలా పట్టుదల ప్రదర్శించాడు. వర్క్లోడ్ అనే మాట నా దగ్గర వద్దంటూ గాయాల సమస్యలు లేకుండా
టీంకు అందుబాటులో ఉన్నాడు. పేస్ బౌలర్లకు గాయాలు సహజం, కానీ సిరాజ్కు ఆ సమస్య లేదు. భవిష్యత్తులో కూడా సిరాజ్ ఇలాగే ప్రదర్శన చేసి భారత్కు చిరస్మరణీయ విజయాలు అందించాలని కోరుతున్నారు అభిమానులు.